వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఆల్రెడీ యాన్షియంట్ ఇండియా అండ్ మెడివల్ ఇండియాకి సంబంధించిన అన్ని టాపిక్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. రీసెంట్గానే మోడర్న్ ఇండియా స్టార్ట్ చేశాం. మరి అందులో భాగంగా ఆల్రెడీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ జనరల్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్, మరి ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా లాంటి టాపిక్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేశాం. ఈరోజు రివాల్ట్ ఆఫ్ 1857 దీనికి సంబంధించిన విషయాల మీద మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Statement 1, Jhansi was annexed to British Empire on pretext of misgovernance. ఝాన్సీ రాజ్యంలో అక్కడి రాజు సరిగ్గా పరిపాలన చేయట్లేదని చెప్పి ఆ కారణంతో ఝాన్సీని బ్రిటిష్ వాళ్ళు అనెక్స్ చేశారు అని చెప్పి అంటున్నాడు. కరెక్టా? తప్పుడు స్టేట్మెంట్ కదా. వై వాజ్ ఝాన్సీ అనెక్స్డ్? ఝాన్సీ వాజ్ అనెక్స్డ్ అండర్ ద డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ. మరి ఝాన్సీ లక్ష్మీబాయి గారికి అలాగే ఆమె భర్తకు ఇద్దరికి పిల్లలు లేకపోవడం వల్ల వారసులు లేరు అన్న కారణంతో డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీని తీసుకొచ్చి దీన్ని అనెక్స్ చేయడం జరిగింది. అంటే పెంచుకున్న పిల్లలు ఉన్నారు, దత్తత తీసుకున్న వాళ్ళు, బట్ అలా వారసత్వం మేము ఒప్పుకోము అని చెప్పి డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ కింద దీన్ని అనెక్స్ చేయడం జరిగింది. ఓకే. స్టేట్మెంట్ 2, అవధ్ వాజ్ అనెక్స్డ్ టు బ్రిటిష్ బై డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ. ఈ స్టేట్మెంట్ కూడా తప్పండి. అవధ్ని డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ కింద అనెక్స్ చేయలేదు. అవధ్ ఒక్కదాన్ని దానికి అనెక్స్ చేయలేదు, ఎందుకంటే ఈయనకు వారసుడు ఉండే. అవధ్ రాజు నవాబ్ పేరు వాజిద్ అలీ షా. వాజిద్ అలీ షా, హీ యూస్ టు రూల్ ఫ్రమ్ లక్నో. ఈయన వారసుడి పేరు బిర్జిస్ ఖాదిర్. బిర్జిస్ ఖాదిర్ సొంత కొడుకు ఉండే, బట్ స్టిల్ దాన్ని కూడా అవధ్ని కూడా బ్రిటిష్ వాళ్ళు అనెక్స్ చేశారు. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ మిస్గవర్నెన్స్, సరైన పరిపాలన చేయట్లేదన్న కారణంతో అనెక్స్ చేయడం జరిగింది. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే బ్రిటిష్ టెరిటరీస్కి మధ్యలో ఉందండి ఇది. ఢిల్లీ నుంచి బెంగాల్కి వెళ్ళాలంటే అవధ్ మీదకి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుండే, అందువల్ల ఏరియా మొత్తం మన కంట్రోల్లోనే ఉండాలన్న రీజన్తో దాన్ని అనెక్స్ చేయడం జరిగింది. సో మరి రెండు స్టేట్మెంట్లు తప్పే కాబట్టి మరి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటే ఏం చెప్తారు? నైదర్ 1 నైదర్ 2. నైదర్ 1 నైదర్ 2 కదా. ఎస్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈస్ ద correct answer. Coming on to the next question, consider the following statements. General Enlistment Act of 1856 enacted by Canning and Lord Canning mandated the sepoys to serve the British across the world unconditionally. ఈ 1856 లో జనరల్ క్యానింగ్ ఉన్నాడు కదా, అతను జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అని ఒకటి పాస్ చేసిండు. మరి దాని అర్థం ఏంటంటే దాని ప్రకారం సిపాయిస్, బ్రిటిష్ ఆర్మీలో సిపాయిస్ అని అంటే మన ఇండియన్ సోల్జర్స్ అండి. సిపాయిస్ అంటే అర్థం ఏంటంటే మన ఇండియన్ సోల్జర్స్ని మాత్రమే సిపాయిస్ అనేవాళ్ళు, బ్రిటిష్ సోల్జర్స్ని ఆఫీసర్స్ అని చెప్పి పిలిచేవారు. ద ఇండియన్స్ హూ ఆర్ సర్వింగ్ ఇన్ ద బ్రిటిష్ ఆర్మీ ఆర్ కాల్డ్ సిపాయిస్. మరి జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ ఆఫ్ 1856 కింద అవర్ ఇండియన్ సిపాయిస్ షుడ్ సర్వ్ ద బ్రిటిష్ అక్రాస్ ద వరల్డ్. మొత్తం ఇండియాలోనే మాత్రమే కాకుండా ఎక్కడికన్నా వెళ్ళి పనిచేయాల్సి ఉంటుంది. మరి దాని కింద ఒకవేళ ఆ ఆర్డర్ని డిసోబోయ్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్మీ నుంచి తీసేసే అధికారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంటుంది అని చెప్పి ఈ జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ 1856 చెప్తుంది. మరి దీని ప్రకారం బ్రిటిష్ వాళ్ళు మన హిందూ సిపాయిస్, ఇండియన్ హిందూ సిపాయిస్ని వేరే దేశాలకు వెళ్ళి పనిచేయమని చెప్పారు. మరి దానికోసము మన వాళ్ళు సముద్రం దాటాల్సి వస్తుంది కదా. మరి అప్పటి హిందూ రిలీజియన్ ప్రకారము సముద్రం దాటడం అనేది పర్మిట్ చేసేవాళ్ళు కాదు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇంతవరకు మనం ఆ టాపిక్లోకి రాలేదు కానీ రాజారాం మోహన్ రాయ్ ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చాడని చెప్పి అతని క్యాస్ట్లోకి వెళ్ళి ఇంటిలో నుంచి వాళ్ళ సొంత తల్లే వెళ్ళేసిందండి. ఇప్పుడేమో జనాలు టైంపాస్కి అమెరికాకు యూకేకి పోయేస్తారు. ఓకే, అలాంటిది 200 ఏళ్ల కిందట సముద్రం దాటి వేరే దేశం పోయొచ్చిండని చెప్పి రాజారాం మోహన్ రాయ్ని తన కులంలో నుంచి వెలివేసిన సంఘటన కూడా ఉండింది అప్పట్లో. ఓకే, సో మరి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మరి సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సంతాల్స్ రివాల్ట్ ఇన్ బీహార్
గేవ్ సఫిషియంట్ ఇన్స్పిరేషన్ టు సిపాయిస్ టు రివాల్ట్ 1856లో. దీనికన్నా కొంచెం ముందు సంతాల్ రివాల్ట్ జరిగిందండి బీహార్లో. మరి అక్కడ వాళ్ళు చూపించిన తెగవ, అక్కడ మన సిపాయిలు చూపించిన తెగువ అనేది, సంతాల్స్ చూపించిన తెగువ అనేది మరి మన సిపాయిస్ రివాల్ట్కి అదొక ఇన్స్పిరేషన్గా పనిచేసింది. ఓకే, సంతాల్ అప్రైజింగ్ ఎప్పుడు జరిగింది? 1855 నుంచి 56 మధ్యలో జరిగింది. ఇందులో సంతాల్స్ చాలా ఫిరోషియస్గా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. వాళ్ళ పోరాటం అనేది మన సిపాయిస్కి ఈ 1857 రివాల్ట్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా పనిచేసింది. మరి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ గైస్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆఫ్టర్ ద రివాల్ట్ ఆఫ్ 1857 ద రేషియో బిట్వీన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నాడు కదా. ఓకే, ఆఫ్టర్ ద రివాల్ట్ ఆఫ్ 1857 ద రేషియో బిట్వీన్ సిపాయిస్ and European soldiers was reduced to 2:1 in Bengal and 3:1 in Bombay and Madras presidencies. అంటే ఏమంటున్నాడంటే బెంగాల్ ప్రెసిడెన్సీలో ప్రతి ఇద్దరు భారతీయ సిపాయిలకు ఒక యూరోపియన్ సోల్జర్ని నియమించారు. అలాగే మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీలో ప్రతి ముగ్గురు భారతీయ సోల్జర్స్కి ఒక యూరోపియన్ సోల్జర్ని ఉంచడం జరిగింది ఆర్మీలో రేషియో ప్రకారం. మరి ఇంతకుముందు చాలా ఎక్కువ ఉంటుండే అండి. బెంగాల్లో 6 భారత సిపాయిలు ఉంటే ఒక్క బ్రిటిష్ ఆఫీసర్ ఉండేటోడు. మరి అలాంటిది అక్కడ నుంచి 2:1కి చేంజ్ చేయడం జరిగింది. ఎందుకు? 1857 రివాల్ట్ వల్ల తీసుకొచ్చిన చేంజెస్ ఉన్నాయి కదా, మిలిటరీలో రీఆర్గనైజేషన్ చేసిరు, దాని యొక్క రీజన్ ఇది. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, సిపాయిస్ వేర్ కేటగరైజ్డ్ యాజ్ మార్షల్ అండ్ నాన్ మార్షల్ క్లాసెస్ అండ్ లేటర్ వేర్ గివెన్ ప్రిఫరెన్స్ ఇన్ రిక్రూట్మెంట్ అంటున్నాడు. అంటే సిపాయిస్ని ఇలా సపరేట్గా మార్షల్ అండ్ నాన్ మార్షల్ క్లాస్గా కేటగరైజ్ చేశారు. అండ్ నాన్ మార్షల్ క్లాస్ వాళ్ళకు ప్రిఫరెన్స్, రిక్రూట్మెంట్లో ప్రిఫరెన్స్ ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? చూద్దాం. మనము 1857 రివాల్ట్ తర్వాత అందులో హిందూ అండ్ ముస్లిం సిపాయిస్ పాల్గొన్నారు కదా. హిందూ అండ్ ముస్లిం సిపాయిస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద రివాల్ట్ వేర్ బ్రాండెడ్ యాజ్ నాన్ మార్షల్ అని చెప్పి వీళ్ళని హిందూ అండ్ ముస్లిం సిపాయిస్ ఎవరైతే అక్కడ పాల్గొన్నారో వాళ్ళని నాన్ మార్షల్స్ కింద బ్రాండ్ చేయడం జరిగింది. అలాగే పాల్గొని సిక్ అండ్ గుర్ఖాస్ ఉన్నారు కదా, సిక్ అండ్ గుర్ఖా రెజిమెంట్ వాళ్ళు పాల్గొనలేదు. మరి వాళ్ళనేమో మార్షల్స్ అన్న పేరు మీద బ్రాండింగ్ చేశారు. వీళ్ళు 1857 రివాల్ట్ టైంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు కంపెనీకి హెల్ప్ కూడా చేశారండి. అందువల్ల ఏం జరిగిందంటే ఈ మార్షల్స్కి ఫ్యూచర్ రిక్రూట్మెంట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నాన్ మార్షల్ వాళ్ళని పెద్దగా తీసుకోలేదు. మరి అలాగే ఆ రివాల్ట్లో పాల్గొన్న వాళ్ళందరినీ ఉద్యోగంలోకి వెళ్ళి కూడా తీసేయడం జరిగింది. మరి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది కదా. ఎందుకు? ప్రిఫరెన్స్ మార్షల్కి ఇచ్చారు, నాన్ మార్షల్స్ కాదు. రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. మరి మన ఆన్సర్ ఏంటి? ఓన్లీ 1 ఓన్లీ. యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఓకే, రైట్. కొందరేమో 1857 రివాల్ట్లో ఇండియా మొత్తం జరగలేదండి. మెయిన్గా హిందీ హార్ట్లాండ్ స్టేట్స్లో మాత్రమే జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏం ఎఫెక్ట్ లేకుండే, బాంబేలో ఏం ఎఫెక్ట్ లేకుండే, పంజాబ్లో ఏం ఎఫెక్ట్ లేకుండే, ఇట్లా చాలా ఏరియాలో ఏం ఎఫెక్ట్ లేకుండే. జస్ట్ ఎక్కడైతే ఈ రాజులు వాళ్ళ రాజ్యాలు కోల్పోయిన రాజులు ఉండే కదా, ఆ వాళ్ళున్న ఏరియాలో, అలాగే ఉత్తరప్రదేశ్లో మన సోల్జర్స్ వల్ల, బెంగాల్లో సోల్జర్స్ వల్ల కొంచెం ఎక్కువగా జరిగింది. ఓకే, వేరే దగ్గర జరగలేదు. ఓకే, రైట్. అందుకే మన ఆర్సి మజుందార్ పేరున్నారా? హిస్టోరియన్ ఆర్సి మజుందార్ చాలా ఫేమస్ అండి. ఆయన దీని మీద ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమనంటే ద ఫస్ట్ నేషనల్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857 అని చెప్పి మీరు అంటారు కదా, ఇట్ ఈస్ నైదర్ ఫస్ట్ నార్ నేషనల్ నార్ ఏ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఆయన దీని మీద స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీడి సవార్కర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఆ బుక్ రాసిండు. ఓకే, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని. ఇట్లా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా చేశారు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఈస్ ఏ 1 ఓన్లీ. Now coming on to the next question, consider the following statement. Declaration of Queen Victoria was read on 1st November 1857. అంటే ఆ రాయల్ ప్రొక్లమేషన్ ఉంది కదా, క్వీన్ విక్టోరియా చెప్పింది
అంత రాయల్ ప్రొక్లమేషన్ గా ఒక దగ్గర చదువుతారు కదా, విక్టోరియాస్ డిక్లరేషన్ అని చెప్పి. ఎవరు చదువుతారు? లార్డ్ క్యానింగ్. మరి 1 నవంబర్ 1857లోనా? కాదండి, 1857లో యుద్ధం జరిగింది. ఈ రాయల్ ప్రొక్లమేషన్ వచ్చింది 1 నవంబర్ 1858లో. మరి ఇది తప్పుడు స్టేట్మెంట్ కదా. ఎస్, దిస్ రాయల్ డిక్లరేషన్ వాజ్ రెడ్ బై లార్డ్ క్యానింగ్ ఎట్ అలహాబాద్. ఇదవుతే కరెక్ట్. అలహాబాద్ లో జరిగిన దర్బార్లో లార్డ్ క్యానింగ్ దీన్ని చదివి వినిపించడం జరిగింది. మరి అసలు ఈ రాయల్ డిక్లరేషన్ లో ఏముంది, ఏం చెప్పిర్రు అంటే, అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫాలో అయిన పాలసీస్ ఉన్నాయి కదా, దాన్ని రివర్స్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. దాని కింద ఈ అనెక్సేషన్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ, అనెక్సేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్, ఇవన్నిటిని బంద్ చేయడం జరిగింది. ద డిక్లరేషన్ సేస్ దట్ నో ఫర్దర్ ఎనెక్సేషన్స్ వుడ్ బి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పారు. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీని 1859లో రిటర్న్ తీసుకోవడం జరిగింది. ఓకే రైట్. అలాగే ఇంకో పాయింట్ ఏం చెప్పారు అందులో అంటే, బ్రిటిష్ ఐదర్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ తర్వాత వచ్చిన బ్రిటిష్ ఎంపైర్ కానీ ఎవరైనా కానీ ఇండియన్స్ యొక్క సోషల్, రిలీజియస్ అండ్ కల్చరల్ అఫేర్స్ లో ఇక నుంచి మేము కలుగా చేసుకోము, అది మంచి అయినా చెడైనా మీ ఇష్టం, మేము కలుగా చేసుకోము అని చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఆ ప్రొక్లమేషన్ చెప్పారు. మరి దాని తర్వాత వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటంటే, ఫస్ట్ రీజన్ 1857 రివాల్ట్ లో హిందూస్ అండ్ ముస్లిమ్స్ కలిసి పాల్గొన్నారు. కొందరు రాజవంశీయులు బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేసి ఉండకపోతే 1857లోనే మనకు స్వతంత్రం వస్తుండేనేమో. ఫర్ ఎగ్జాంపుల్, సింధియాస్ ఆఫ్ గ్వాలియర్, నిజామ్స్ ఆఫ్ హైదరాబాద్, జైపూర్ రాజులు సంథింగ్ ఉంటారు. అలా చాలా మంది అటు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సపోర్ట్ చేయకపోయి ఉంటే హోల్కర్స్ ఆఫ్ ఇండోర్, కింగ్ ఆఫ్ జోధ్పూర్ అండి, జైపూర్ కాదు జోధ్పూర్ కింగ్స్, అలాగే భోపాల్ నవాబు, సింధ్ లో ఉన్న సిక్ రూలర్స్, మరి మహారాజా ఆఫ్ కాశ్మీర్, వీళ్ళందరూ కూడా 1857 రివాల్ట్ లో బ్రిటిషర్స్ కి ఆ రివాల్ట్ ని సపరేట్ చేయడానికి హెల్ప్ చేయడం జరిగింది. ఓకే, మరి వీళ్ళని గుర్తు చేస్తూ, ఆ యుద్ధంలో వాళ్ళు చేసిన సహాయాన్ని గుర్తు చేస్తూ అప్పటి గవర్నర్ జనరల్ అయిన క్యానింగ్ ఒక మాట అన్నాడండి. all these Indian rulers has acted as the breakwaters to the storm. These rulers acted as a breakwaters or barriers against the high and fast moving waves of seas. అంటే స్టామ్ అనే కదా అర్థము. ఎస్, ఓకే, ఒకవేళ వీళ్ళు లేకపోయి ఉంటే మనము ఎప్పుడో ఇండియా నుంచి పారిపోవాల్సి వస్తుండే అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేటెడ్ క్లాస్ కూడా 1857 రివాల్ట్ లో పెద్దగా పాల్గొనలేదు. మరి ఎవరు పాల్గొన్నారంటే, డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ వల్ల రాజ్యాలు కోల్పోయిన రాజులు, అలాగే జమీందారీలు కోల్పోయిన జమీందారులు, సోల్జర్స్, ఆర్టిజన్స్, పీసెంట్స్, వీళ్ళు పాల్గొన్నారు. అది కూడా హిందీ హార్ట్లాండ్ ఏరియాలోనే జరిగింది, ఇండియా మొత్తం జరగలేదు. ఓకే రైట్. మరి ఓన్లీ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కదా ఇక్కడ. ఎస్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, చూద్దాం ఏంటో. ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాస్. ఇమీడియట్ కాజ్, అసలు ట్రిగ్గర్ ఏంటి? చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఇమీడియట్ గా ఏ విషయం వల్ల ట్రిగ్గర్ అయింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ, డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ బై లార్డ్ డలౌసీ, ఇది 1857 కన్నా చాలా ముందు నుంచే జరుగుతుంది కదా. ఎస్, సస్పిషన్ అబౌట్ బ్రిటిష్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ రిలీజియన్, మిలిటరీ డిస్కంటెంట్, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మరి సస్పిషన్ అబౌట్ బ్రిటిష్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ రిలీజియన్, బ్రిటిష్ ఇంటర్ఫిరెన్స్ అండ్ రిలీజియన్ అనేది ఇమీడియట్ కాజ్ అండి. మంగల్ పాండే సినిమా చూసారా అమీర్ ఖాన్ గారిది? అందులో ఉంటది, అప్పటి వరకు ఉన్న రైఫిల్స్ ప్లేస్ లో కొత్తగా ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ని తీసుకొస్తారు ఆర్మీలకు. అదేంటంటే 100 మీటర్ల వరకు డిస్టెన్స్ ఉన్న వాళ్ళని చూసి కొట్టగలుగుతారు దాంతో, రైట్. మరి ఆ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ మీద ఒకటి ఏముంటదంటే, దాంట్లో ఒక క్యాట్రిడ్జ్ ఉంటుంది. ఆ క్యాట్రిడ్జ్ ని నోరుతో చింపి అందులో ఉండే మందుగుండుని మరి అందులో పౌడర్ ని ఆ గన్ లోకి వేసి ఇట్లా అంటాడు కదా సినిమాలో, రైట్. ఆ తెంపే ప్లేస్ ఉంటుంది చూసిరా, ఆ దానికి గ్రీస్, ఆ క్యాట్రిడ్జ్ కి కౌ అండ్ పిగ్ గ్రీస్ అంటించిర్రు అని చెప్పి ఒకటి నమ్ముతారండి మన సోల్జర్స్. ఓకే, దాని వల్ల మరి ఆవేమో హిందువులకు అమూల్యమైనది, పందేమో ముస్లింలు అసలు దగ్గరికే రానియరు, హరాం అంటారు. మరి అలాంటి వస్తువుతో చేసిన దాన్ని మేము ఎట్లా ముట్టుకుంటామని చెప్పి వీళ్ళు రివాల్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద
మెయిన్ రీజన్. మీరు మంగల్ పాండే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది క్యాట్రిడ్జ్ అంటే ఏంటనేది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఈస్ బి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ 1857 రివాల్ట్? మెయిన్ కాజ్ అంటున్నాడు. 1857 రివాల్ట్కి మేజర్ కాజ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఏ పబ్లిక్ అవుట్రేజెస్, బి మిలిటరీ డిస్కంటెంట్, సి మేనేజ్మెంట్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్, డి పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. ఆన్సర్ ఏంటి? డి. ఇప్పుడు ఈ బి కానీ సి కానీ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ కిందకి వస్తాయి. మరి పబ్లిక్ అవుట్రేజ్ కూడా వీళ్ళు తీసుకున్న పాలసీస్ వల్లనే జరిగింది కదా. సో మరి మెయిన్ కాజ్ ఏంటి అంటే పాలసీస్ బ్రాడ్ బై ద బ్రిటిష్ ఎంపైర్. అంతగాము పాలసీస్ ఏం తెచ్చిర్రు అని చెప్పి జనాలకు ఒకటేసారి అంత కోపం వచ్చింది అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సీ which was opposed by the rulers whose area was annexed by Dalhousie. మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానివ్వండి, లేకపోతే నానా సాహెబ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మన అవధ్ రాజు చనిపోతాడు. దాని తర్వాత ఆయన భార్య బేగం హజరత్ మహల్ పోరాడుతుంది. ఆమె కానీ ఇట్లా ఉన్న కింగ్స్ అందరూ కూడా రాజ్యాలు కోల్పోయిన కింగ్సే ఇక్కడ యుద్ధంలో పాల్గొంటారు. నిజాం ఆఫ్ హైదరాబాద్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సీ కింద గుంజుకోలే, సో పాల్గొనలేడు. గ్వాలియర్ సింధియాలది గుంజుకోలే, సో పాల్గొనలేదు. హోల్కర్స్ ఇండోర్ల గుంజుకోలే, సో పాల్గొనలేదు. కాశ్మీర్ల గుంజుకోలే, సో పాల్గొనలేదు. సిక్కులది గుంజుకోలే, సో పాల్గొనలేదు. ఓకే, రైట్. ఇక్కడ రాజ్యాలు కోల్పోయిన రాజులు వచ్చి యుద్ధం చేసిరు. సో అది ఒక పాలసీయే కదా, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సీ అనేది ఒక పాలసీయే కదా. ఎస్, మరి అదొకటి. అలాగే జమీందార్స్కి ఎస్టేట్స్ ఉంటుండే కదా, ఆ ఎస్టేట్స్ని బ్రిటిష్ వాళ్ళు కొన్ని రీజన్స్తోని కాన్స్టిఫికేషన్ చేయడం జరిగింది. మరి అప్పటిదాకా ఒళ్ళొంచి పని చేసిన బాపత్ కాదు ఈ జమీందారులు. ఒకటేసారి మొత్తం ల్యాండ్ పోతే డైలీ ఖర్చులకు కూడా పైసలు ఉన్నాయి కదా. ఎస్, మరి వాళ్ళు యుద్ధాలకు వచ్చిర్రు. అలాగే మన అవధ్లో మిస్గవర్నెన్స్ పేరు మీద గుంజుకునేసరికి అక్కడ వాళ్ళు వచ్చిర్రు. ఆ రాజు, ఆ మెజారిటీ ఆఫ్ ద సోల్జర్స్ పార్టిసిపేటెడ్ వాజ్ ఫ్రమ్ అవధ్, అది కూడా ఒక కారణం. అలాగే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన రెవెన్యూ సెటిల్మెంట్ సిస్టమ్ ద్వారా నష్టపోయిన కల్టివేటర్స్, అలాగే వీళ్ళు తీసుకొచ్చిన డీఇండస్ట్రియలైజేషన్ పాలసీ వల్ల పేదరికంలోకి కూరుకుపోయిన ఆర్టిజాన్స్ అంటే చేతి వృత్తుల వాళ్ళు, వీళ్ళందరూ, అలాగే వీళ్ళతో పాటు కన్జర్వేటివ్ హిందూ క్లాసెస్ కూడా పాల్గొన్నాయి. ఎందుకంటే వీళ్ళు సతీని అబాలిష్ చేశారు అండ్ విడో రీమ్యారేజెస్ని లీగలైజ్ చేశారు. అప్పట్లో మన హిందూయిజం ఇలాగే ఉండేది. మరి అప్పుడు కన్జర్వేటివ్ హిందూ పీపుల్కి నచ్చలేదు. సతీ అంటే ఏం లేదండి, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా ఆ చితిమంటల్లో చంపేయడే సతీ. మరి దాన్ని బ్రిటిష్ వాళ్ళు రద్దు చేసిరు. మన వాళ్ళకేమో అది మన రిలీజియన్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా అనిపించింది. అందువల్లే వాళ్ళు వ్యతిరేకించారు. విడో రీమ్యారేజెస్ కూడా, దీన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది. మరి ఇలా మా రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు కూడా బ్రిటిష్కి అగేన్స్ట్గా ఇందులోకి రావడం జరిగింది. ఇవేమో సోషల్ పాలసీస్, ఇదేమో రెవెన్యూ పాలసీ, రైట్. ఈ అన్ని పాలసీస్ వల్ల హర్ట్ అయిన వివిధ వర్గాల వాళ్ళు 1857 రివాల్ట్లో పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడు మన ఇండియాలోనే మన ఇండియన్ రూలర్సే సతీని ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎవడని ఊపుకుంటారా? లేదు కదా. విడో రీమ్యారేజ్ చేయకూడదు అంటే ఊపుకుంటామా? లేదు కదా. కానీ అప్పట్లో మన వాళ్ళకు కోపం వచ్చిందండి మరి. ఓకే, రైట్. Now coming on to the next question. The first event relating to the War of Independence of 1857 was, అంటే మొట్టమొదటి ఈవెంట్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ద ఫస్ట్ ఈవెంట్ రిలేటింగ్ టు ద వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857 ఏం జరిగింది? ఆప్షన్స్: ఏ కాన్పూర్ రివాల్ట్ అండ్ టేకింగ్ ఓవర్ ద లీడర్షిప్ బై నానా సాహెబ్ కాదు. ఆప్షన్ బి బేగం హజరత్ మహల్స్ లీడర్షిప్ ఆఫ్ అవధ్ కాదు. ఆప్షన్ సి మార్చింగ్ ఆఫ్ సిపాయిస్ టు ఢిల్లీస్ రెడ్ ఫోర్ట్. ఎస్, ఇదే కరెక్ట్. రివాల్ట్ ఆఫ్ రాణిబాయి ఝాన్సీ తర్వాత లాస్ట్లో జరిగింది. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. మంగల్ పాండేని ఉరేసి చంపేసిన తర్వాత కొన్ని రోజులకు 10th May 1857 on 10th May 1857 రెబల్స్ మీరట్లో కలుసుకొని ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ఢిల్లీకి బయలుదేరండి. మరి వాళ్ళు 11th రోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఆన్ దిస్ 11th May 1857 వాళ్ళు బహదూర్ షా జఫర్ని వాళ్ళ ఎంపరర్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ 1857 రివాల్ట్. ఓకే, రైట్.
మరి మనము వేరే చూస్తే నానాసాహెబ్ రివాల్ట్ ఎప్పుడు జరిగింది? నానాసాహెబ్ రివాల్ట్ కాన్పూర్లో 5th జూన్ 1857లో జరిగింది. బేగం హజరత్ మహల్ది తర్వాత అన్నీ కొంచెం ముందుగానే జరిగాయి, కొంచెం అటు ఇటుగానే, కానీ అన్నిటికన్నా ముందు జరిగింది మాత్రము ఇది సిపాయిస్ రివాల్ట్. ఇది మేలో, ఇది జూను, ఝాన్సీలో కూడా జూన్ అండి. అంతా అప్పుడప్పుడే, కానీ అందరికన్నా ముందు జరిగింది మాత్రము సిపాయిస్ రివాల్ట్, సిపాయిస్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్కి వెళ్ళిన సంగతి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద కరస్పాండెంట్ ఆఫ్ ద న్యూస్ పేపర్ టైమ్స్? టైమ్స్ పత్రిక ఉంది కదా, Times, which was published from London in 1857, wrote that nobody in North India looks at Weizmann car with friendly view. అంటే 1857 వారికి సంబంధించి చెప్తున్నాడు. మరి అప్పట్లో దీని గురించి టైమ్స్ పేపర్ వాళ్ళు రాసిరట, మరి దాని కరస్పాండెంట్ ఆర్ ఎడిటర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, ఒకటి కూడా ఇన్న పేర్లు రాలేదు కదా. ఎస్, WH రసెల్ అండి. ఇది యూపీఎస్సీలో అడిగిరు, అందుకే ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ పేపర్ వాళ్ళు ఏం చెప్పారంటే 1857 మ్యూటినీ మీద మరి జరిగిందంతా నార్త్ ఇండియాలోనే కదా, సో అందువల్ల దాన్ని హైలైట్ చేస్తూ ఈయన నోబడీ ఇన్ ద నార్త్ ఇండియా లుక్స్ ఎట్ వైట్ మ్యాన్స్ కార్ విత్ ఎ ఫ్రెండ్లీ వ్యూ అని చెప్పి రాయడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ రీజన్ ఫర్ మేకింగ్ ద సిపాయిస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ రెబిలియస్? ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న సిపాయిలు రివాల్ట్ చేశారు, బట్ కింద ఇచ్చిన దాంట్లో ఏది దాని యొక్క రీజన్ కాదు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూద్దాం. ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ టు స్ప్రెడ్ క్రిస్టియానిటీ. ఎస్, హిందువులు ముస్లింలు సిక్కులు అందరూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఆర్మీలో ఉండేవాళ్ళు. మరి అక్కడ ఏం జరిగేదంటే బేసిక్గా బ్రిటిష్ ఈ కంటోన్మెంట్స్ ఉంటాయి కదా, ఆ కంటోన్మెంట్స్లో ఒక ఇష్యూ ఉండేదండి. అదేంటంటే క్రిస్టియన్ మెషినరీస్ వాళ్ళు క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి ఇవాంజలిస్టులు ఉంటారు కదా. ఎస్, వాళ్ళు కంటోన్మెంట్ ఏరియాలో ఎక్కడ చూస్తే అక్కడ కనిపించేటోళ్ళంట. వీళ్ళకు ఈ యూరోపియన్ సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క సపోర్ట్ కూడా ఉంటుండే. మరి ద సిపాయిస్ ఐదర్ హిందూస్, ముస్లిం, సిక్స్ ఫెల్ట్ గ్రేట్ థ్రెట్ టు దేర్ రిలీజన్స్. ఎక్కడ వాళ్ళని కన్వర్ట్ చేస్తారు అని చెప్పి భయపడే వాళ్ళంట. సో ఇది ఒక రీజనే. ద ఆర్డర్ టు ద సిపాయిస్ టు ట్రావెల్ ఆన్ షిప్స్, ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎస్, ఇది కూడా ఒక రీజనే. ద స్టాపేజ్ ఆఫ్ బట్టా, ఎస్, ఇది కూడా ఒక రీజనే. ద ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆఫీసర్స్, పైన యూరోపియన్ ఆఫీసర్స్ ఇన్ఎఫిషియెంట్ గా ఉండడం వల్లనే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న ఇండియన్ సిపాయిస్ కోపం వచ్చి రివాల్ట్ చేసిరా? కాదు కదా. ఎస్, మరి ఆన్సర్ ఏంటి? మనకి ఇక్కడ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఈస్ట్ ఇండియా కంపెనీ 1857 రివాల్ట్ అనేది మెనీ రీజన్స్, సోషో రిలీజియస్, మిలిటరీ, ఇలా డిఫరెంట్ రీజన్స్ అన్ని కలగలిపి చేసిన యుద్ధం అండి. ఓకే, మరి బట్టా అంటే ఏంటి? బట్టా అంటే ఏం లేదండి, ఫారెన్ సర్వీస్ అలవెన్స్ అంటే వేరే దేశం గురించి అని కాదు. సింధ్కి పంజాబ్కి వెళ్ళి పనిచేస్తే మరి ఇక్కడ వాళ్ళకు హిందీ హార్ట్లాండ్లో ఉన్న వాళ్ళకు సపరేట్గా ఎలవెన్స్ అనేది ఇచ్చేవాళ్ళండి. ఓకే, ఫారెన్ సర్వీస్ అలవెన్స్ అని చెప్పి ఇచ్చేవాళ్ళు. అది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇమీడియట్ రీజన్ అదొకటి. మరియు ఈ యానిమల్ ఫ్యాట్ అనేది క్యాట్రిడ్జెస్లో ఉంది అని చెప్పేది కూడా ఇమీడియట్ రీజన్స్ కిందకి వస్తాయి. ఓకే, రైట్. నేను ఆపేసిరంట బట్ట. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద రెవల్యూషనరీ ఉమెన్ హూ లెడ్ ద రెవల్యూషన్ ఆఫ్ 1847 ఇన్ ఔద్ వాస్. అవధ్ అన్న ఒక్కటేనండి. మరి ఎవరు అంత రెవల్యూషనరీగా పాల్గొన్న ఉమెన్ ఎవరు? లక్ష్మీబాయి, అహల్యాబాయి, అరుణా అసఫ్ అలీ, బేగం హజరత్ మహల్. మరి ఎవరండి అవధ్లో చేసింది? వాజిద్ అలీ షా యొక్క బేగం, ఆ భార్య అయిన బేగం హజరత్ మహల్. ఎందుకంటే ఆమె కొడుకు అప్పటికే
మైనర్ అండి. బిర్జిస్ కాదర్ అని చెప్పాను కదా, సింహాసనం మీద ఉంటాడు, బట్ హీ వాజ్ ఏ మైనర్. ఓకే, మరి ఈమె దెబ్బకు అంటే ఈమెతో పాటు పాల్గొన్న వాళ్ళ ఆర్మీ అందరు ఉంటారు కదా, ముగ్గురు మిలిటరీ కమాండర్స్ ఆఫ్ బ్రిటిష్ ఆర్మీ నేల కొరగడం జరిగిందంట. మరి తర్వాత ఫైనలీ క్యాంప్ బెల్ వచ్చి ఇక్కడ లక్నోలో ఈ రివాల్ట్ని సప్రెస్ చేయడం జరిగింది. అందువల్లనే ఈ క్యాంబెల్కి తర్వాత కాలంలో చీఫ్ కమాండర్ అన్న పదవిని ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు గౌరవించడం జరిగింది. ఓకే, హజరత్ మహల్ ద వైఫ్ ఆఫ్ లాస్ట్ నవాబ్ ఆఫ్ నవాబ్ కాల్డ్ వాజిద్ అలీ షా లెడ్ ద రెబెలియన్ ఎట్ లక్నో. ఓకే, రైట్. లక్ష్మీబాయి అయితే ఝాన్సీ మనకు తెలిసిందే. అహల్యాబాయి ఇప్పుడు ఈ టైంలో 1857 బ్యాచ్ కాదు కదా. అరుణాసఫ్ అలయ్ అయితే ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ 1940s ఆ టైంలో ఉన్న బ్యాచ్, రైట్. సో వీళ్ళందరూ కాదు. ఆన్సర్ ఇస్ డి, బేగం హజరత్ మహల్. Now coming on to the next question. With reference to the revolt of 1857, who of the following was betrayed by friend, captured and put to death by the British? Option చూడండి. నానా సాహెబ్, కున్వర్ సింగ్, ఖాన్ బహదూర్ ఖాన్, తాంతియా తోపే. నానా సాహెబ్ ఇంకొక పేరేంది? దొండు పంత్ కదా. Nana Sahib is also called as Dondu Pant. He was the adopted son of the last Peshwa Bajirao II యొక్క లాస్ట్ సన్ అండి ఈయన. మరి ఆయన పెన్షన్ ఆపేశారు డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ అన్న కారణం పేరు పెట్టి దలౌసి. మరి అందువల్ల ఆయన కాన్పూర్లో రివాల్వ్ చేయడం జరిగింది. మరి ఈయనకు ఇద్దరు లిeutenants ఉండే ఆర్ కమాండర్స్. ఒకతని పేరేమో అజీముల్లా ఖాన్, ఇంకొకతని పేరేమో తాంటియా తోపే. ఇక్కడ కూడా మేజర్ జనరల్ క్యాంబెలే ఈ రివాల్ట్ని సప్రెస్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత నానాసాహెబ్ నేపాల్కి పారిపోయిండు. హీ ఫ్లెడ్ టు నేపాల్. మరి స్టిల్ తర్వాత కూడా ఆయన వన్ ఆఫ్ ద కమాండర్ తాంతియా తోపే. ఇది తాంతియా అండి, తాతియా కాదు. తాంతియా తోపే ఈయన గెరిల్లా వార్ఫేర్ చంబల్ వ్యాలీకి వెళ్ళిపోయి, చంబల్ వ్యాలీ ఉంటుంది కదా మధ్యప్రదేశ్లో, ఎస్, ఆ చంబల్ వ్యాలీలో ఉంటూ గెరిల్లా వార్ఫేర్ మెకానిజం ద్వారా బ్రిటిషర్స్ని అటాక్ చేస్తూ ఉండేవాడు. బట్ ఈయన ఫ్రెండ్ ఇతన్ని డబ్బులకు ఆశపడి బ్రిటిష్ వాళ్ళకి పట్టిస్తాడండి. ఆయన నిద్రపోతున్నప్పుడు పట్టిస్తాడు. సో బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లి ఇతన్ని 1859లో హ్యాంగ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఎ క్వశ్చన్ విచ్ వాజ్ రిపీటెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2006. ఆన్సర్ ఇస్ తాంతియా తోపే. ఓకే, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు శివపురిలో ఈయనని చంపేయడం జరిగింది. ఓకే, now coming on to the next question. ఈయన ఫ్రెండ్ పేరు మాన్సింగ్ అండి. ఓకే, coming on to the next question. Which one of the following places did Kunwar Singh, a prominent leader of the revolt of 1857, belong to? కున్వర్ సింగ్ పేరున్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు. 2005 ప్రిలిమ్స్లో అడిగిర్రు ఈయన పేరు. కున్వర్ సింగ్ బేసిక్గా ఈజ్ ఏ జమీందార్ ఆఫ్ జగదీష్పూర్. ఈజ్ ఏ జమీందార్ ఆఫ్ జగదీష్పూర్. అండ్ జగదీష్పూర్ ఎక్కడ ఉంటుంది? బీహార్లో. సో హీ వాస్ కాల్డ్ యాజ్ బీహార్ కేసరి. ఇతన్ని బీహార్ కేసరి అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే, మరి ఈయన జగదీష్పూర్లో ఉన్న ఆయన జమీందారిని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లడం వల్ల ఈయన ఈ రివాల్ట్లోకి రావడం జరిగింది. ఇతను ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ఈ బిలాంగ్స్ టు బీహార్ అండి. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఇన్ ఇండియా A opposed the revolt of 1857, supported the revolt of 1857, remained neutral to the revolt of 1857, fought against the native rulers. యూపీఎస్సీ వాళ్ళు 1998లో అడిగిర్రు. ఇది ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ దగ్గర డిస్కస్ చేసుకున్నాం కదా. ఎస్, బేసిక్గా ఆ టైంలో ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అసలు ఇందులో పాల్గొనలేదట. దే స్టూడ్ న్యూట్రల్. మరి చదువుకున్న వాళ్ళు పాల్గొనకపోవడం వల్ల
అక్కడ యుద్ధ వ్యూహాలు పన్నే వాళ్ళు, అవసరం ఉన్నంత వాళ్ళు లేకుండే. సో వాళ్ళు ఇందులో పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు? రీజన్ ఏంటంటే దే వాంటెడ్ టు మేక్ ఇండియా ఏ ప్రోగ్రెసివ్ స్టేట్ లో చేయాలనుకున్నారు. మరి ఆ టైంలో 1857లో దే బిలీవ్డ్ దట్ ఇట్ ఈస్ సెడ్ దట్ దే బిలీవ్డ్ దట్ బ్రిటిషర్స్ వుడ్ మేక్ అవర్ కంట్రీ ప్రోగ్రెసివ్, నాట్ దీస్ కింగ్స్. అంతకుముందు కింగ్స్ యొక్క పాలన చూస్తున్నారు కదా, ఆర్థోడాక్సీ బాగుంటుండే, మరి వీళ్ళకేమో ప్రోగ్రెసివ్ గా వెళ్ళాలని ఉండే. సో వాళ్ళు ఈ కింగ్స్ కన్నా ఇప్పుడున్న బ్రిటిష్ వాళ్ళేమని ప్రోగ్రెసివ్ గా చేస్తారని చెప్పి నమ్మారంట. సో అందువలనే పాల్గొనలేదు. బట్ దాని తర్వాత కాలంలో బ్రిటిషర్స్ యొక్క నాటకాలు వీళ్ళకి అర్థమయ్యి తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మొత్తము ఈ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ చేతుల్లోనే కదా నడిచింది. ఒక గోపాలకృష్ణ గోఖలే, ఒక దాదాబాయి నెహ్రూజీ, ఒక బాలగంగాధర్ తిలక్, ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్ లాల్ నెహ్రూ, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసే కదా. ఎస్, వీళ్ళందరి చేతుల్లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక సర్దార్ పటేల్, మన దగ్గర కూడా చాలా మంది, ఎవరెవరు, మన ప్రకాశం పంతులు గారు ఆంధ్రాలో, కామరాజ్ నాడార్ గారు తమిళనాడులో, రాజాజీ, రైట్, మరి మన తెలంగాణలో కొండా వెంకట రంగారెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, పివి నరసింహారావు, ఇదంతా ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ పీపులే కదా. ఎస్, వీళ్ళందరూ తర్వాత కాలంలో పాల్గొని మనకు గాంధేయన్ పద్ధతిలో స్వతంత్రం తీసుకురావడానికి పోరాడడం జరిగింది. ఓకే, తర్వాత కొందరు ఆ పద్ధతి గాంధేయన్ పద్ధతి నుంచి దూరం జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ చంద్రబోస్, బట్ స్టిల్ దే బిలీవ్డ్ ఇన్ ద ఐడియాలజీస్ ఆఫ్ గాంధీజీ. ఓకే, రైట్. Coming on to the next question, the original residence of eminent Urdu poet Mirza Ghalib was. Mirza Ghalib పేరినారా? మీర్జా గాలిబ్ పేరినారా? ఎస్, వినే ఉంటారు. మరి ఆయన ఒరిజినల్ రెసిడెన్స్ ఎక్కడ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆగ్రా, ఢిల్లీ, లాహోర్, లక్నో. మరి ఎక్కడైనది? బేసికలీ హీ బిలాంగ్ టు ఆగ్రా గైస్, హీ బిలాంగ్ టు ఆగ్రా. ఈయన ఎక్కడ వస్తాడు మనకు? మీర్జా గాలిబ్ ఈయన బహదూర్ షా జఫర్ కోట్ లో ఉంటాడు. ఉర్దూ పోయిట్ మీర్జా గాలిబ్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రివాల్ట్ ఆఫ్ 1857? చూద్దాం. ఆప్షన్స్ అగ్రికల్చరల్ లేబరర్స్, 2 షావుకార్స్, 3 ఫార్మర్స్, 4 ల్యాండ్ లార్డ్స్. మరి ఎవరు పాల్గొనలేదు ఇందులో? డిడ్ నాట్ పార్టిసిపేట్ అంటున్నాడు. సో మరి మనకు డిడ్ నాట్ పార్టిసిపేట్ అన్నాడు. అగ్రికల్చర్ లేబర్స్ పాల్గొన్నారు, ఫార్మర్స్ పాల్గొన్నారు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా రెవెన్యూ పాలసీస్ వల్ల నష్టపోయారు. ల్యాండ్ లార్డ్స్ ఎవరో కొందరు పాల్గొన్నారండి, అందరూ పాల్గొనలేదు. సావుకారులు అయితే అసలుగే పాల్గొనలేదు. రైట్, సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి 2 and 4. మళ్ళీ ఇది ఇండియా మొత్తం జరగలేదు, లిమిటెడ్ ఏరియాస్లోనే జరిగింది. మొత్తం సౌత్ ఇండియా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఇలాంటి ఏరియాల్లో అసలు జరగలేదు. ఓకే, రైట్. ద మనీ లెండర్స్ అండ్ మర్చెంట్స్ కూడా ఏ రోజు వార్ అనే దానికి వాళ్ళు ఇష్టమే పడరు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటది కదా. ఎప్పుడైనా మనీ లెండర్స్, మర్చెంట్స్ ఎప్పుడు కూడా పాల్గొనరు. అలాగే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఇండియన్స్ కూడా పాల్గొనలేదు. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు ఓన్లీ 2 ఆప్షన్ ఉంది కాబట్టి ల్యాండ్ లార్డ్స్ కొందరు పాల్గొన్నట్టే కదా, జమీందారులు కొందరు ల్యాండ్ లార్డ్ పాల్గొన్నారు కాబట్టి దిస్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 అండి, ఓన్లీ 2. ఓకే, రైట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ రెబెల్ అగేన్స్ట్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ కంట్రోల్ ఓవర్ దెమ్? కింద ఇచ్చిన 4 పేర్లలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అగేన్స్ట్ గా ఎవరు పోరాడలేదు, ఎవరు రిబెల్ చేయలేదు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. రాజా ఆఫ్ విజయనగర్, నిజాం ఆఫ్ హైదరాబాద్, పాలిగర్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తమిళనాడు. ఇది ఓన్లీ తమిళనాడు ఇచ్చిండు, ఆంధ్ర అండ్ తమిళనాడు. వేలు తంపి ఆఫ్ ట్రావెన్కోర్, ఈయన పోరాడిండు, వీళ్ళు పోరాడిండు. సైరా సినిమా చూసిరా, నరసింహారెడ్డి, రైట్. మరి విజయనగర రాజాస్ కూడా స్టార్టింగ్ లో ఆ టైంలో పోరాడారు. నిజాం ఆఫ్ హైదరాబాద్ మాత్రం ఏ రోజు బ్రిటిషర్స్ అగోయిన్స్ట్ గా లేడండి. ఓకే,
స్టార్టింగ్ నుంచి లొంగిపోయే ఉన్నాడు, మరి వాళ్ళు వెళ్ళిపోయేదాకా కూడా అధికారంలో ఉన్నాడు. సో ఆన్సర్ ఇస్ బి. ఆన్సర్ ఇస్ బి అండి. ఇయర్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లీడర్స్ ఆఫ్ రివాల్ట్ 1857 అండ్ దర్ ఏరియాస్ ఆఫ్ ఆపరేషన్. బఖ్త్ ఖాన్. బఖ్త్ ఖాన్ ఎక్కడ? ఢిల్లీ కదా. అంటే కొందరు అనొచ్చు బహదూర్ షా జఫర్ కదా సార్ అని. బహదూర్ షా జఫర్ కింగ్, బఖ్త్ ఖాన్ ఏమో ఆయన వాజిర్. రైట్. నానా సాహెబ్ ఎక్కడ? కాన్పూరే కదా. నానా సాహెబ్ కాన్పూర్. రైట్. ఎస్, బఖ్త్ ఖాన్ ఢిల్లీ. మరి మౌల్వి అహ్మదుల్లా ఎక్కడ? అవధ్. అండ్ కున్వర్ సింగ్ ఆరా అండి. కున్వర్ సింగ్ ఆరా. ఈ మౌల్వి అహ్మదుల్లా ఉన్నాడు చూసిర్రా, ఈయన కూడా కొంచెము ఈ ఏరియాలో అవధ్ ఏరియాలో కొంచెం పార్టిసిపేట్ చేసిండండి మౌల్వి అహ్మదుల్లా. సో అందువల్లనే ఆయన పేరు. ఇక్కడ మనకు అవధ్ అనగానే జనరల్గా హజరత్ మహలే గుర్తుకొస్తుంది. కాకపోతే ఆమె పెద్ద లెవెల్లో చేసింది, నా చుట్టుపక్కల ఏరియాలో నుండి కొంచెం చిన్న లెవెల్లో చేసిండు. మరి ఈయన పేరు కూడా ఇంపార్టెంటే, మౌల్వి అహ్మదుల్లా. ఓకే. అవధ్కి చుట్టుపక్కల ఉన్న ఫైజాబాద్ అనే ఏరియా, ద రెబిలియన్ ఎట్ ఫైజాబాద్ ఇన్ అవధ్. అంటే ఇప్పుడు అయోధ్య ఈ ఫైజాబాద్ కిందనే ఉంటుంది కదా, ఫయోజీ. రైట్. అది మరి అవధ్ ఏరియా కిందకే వస్తుంది. సో అందువల్లనే మౌల్వి అహ్మదుల్లా కమ్స్ అండర్ అవధ్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? A4 B1 C3 D2. 4132. సో చూద్దాం ఎక్కడ ఉంది. సో ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక దిక్కు మళ్ళీ సేమ్ ఏరియాస్, ఇంకో దిక్కు అక్కడ ఎవరైతే రివాల్ట్ చేస్తారో వాళ్ళ పేర్లు ఇచ్చాడు. సో చూద్దాం. ఝాన్సీ అందరికి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయి అనే పిలుస్తాం కదా, పిలుచుడే. ఉత్తర లక్ష్మీబాయి అని పిలుస్తామా? పిలం కదా. ఝాన్సీ లక్ష్మీబాయి అనే గర్వంగా పిలుస్తారు కదా ఇండియాలో. ఎస్. మరి ఝాన్సీ లక్ష్మీబాయి. లక్నో బేగం, హజరత్ మహల్, కాన్పూర్, ఫైజాబాద్. మనం ఫైజాబాద్ ఇప్పుడే చూసాం కదా. ఏంటి? మౌల్వి అహ్మదుల్లా. ఇది ఇక మిగిలింది కాన్పూర్, అజీముల్లా ఖాన్. అజీముల్లా ఖాన్ ఎందుకు వచ్చిండు కాన్పూర్లా? గుర్తుందా? చెప్పాను ఆల్రెడీ. ఏమని చెప్పాను? జనరల్గా కాన్పూర్ అనగానే అందరికి ఏం గుర్తుకొస్తుంది? నానా సాహెబ్. కానీ ఆ నానా సాహెబ్ ఆ దొండు పంత్కి ఇద్దరు లెఫ్టినెంట్స్ ఆర్ కమాండర్స్ ఉన్నారన్నాను. ఒకడేమో తంటియా తోపే, ఇంకొక అతని పేరు అజీముల్లా ఖాన్. అదే అజీముల్లా ఖాన్ ఇడు ఉన్నాడు. ఓకే. అంతేగాని క్వశ్చన్ తప్ప రాకండి. ఆన్సర్ ఏమవుతుంది? A4 B3 C2 D1. 4321 is the correct answer, guys. Option A. Four three two one. Okay. Right. Who was the Governor General of India during the revolt of 1857? మరి 1857 యుద్ధం టైంలో ఇండియాకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు? లార్డ్ డలౌసియా, మింటోనా, క్యానింగా, విలియం బెంటికా? ఎవరున్నారు? లార్డ్ క్యానింగే కదా. ఎస్, లార్డ్ క్యానింగ్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ 1857 రివాల్ట్. మరి హీ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా అండ్ హీ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటన్ క్వీన్. బ్రిటన్ క్రౌన్ ఆర్ క్వీన్ ఆర్ బ్రిటన్ గవర్నమెంట్ ఏదైనా ఒకటి. హీ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ క్యానింగ్. ఓకే. మరి ఈయన టైంలో ఈ 1861లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది కదా. ఏమేమి రిఫార్మ్స్ అంటే, 1858 యుద్ధం అయిపోయిన తర్వాత ఇండియాలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్, ఇండియన్ పోలీస్ యాక్ట్, ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని చెప్పి 4 యాక్ట్లు 1861లో తీసుకొచ్చారు. మరి ఆ టైంలో కూడా మన లార్డ్ క్యానింగే వైస్రాయ్గా ఉండడం జరిగింది. మరి అండర్ దిస్ జుడిషియల్ రిఫార్మ్స్ కూడా చేశారు. మరి దాని కింద ఈయన టైంలోనే బాంబేలో, కోల్కతాలో, మద్రాస్లో హైకోర్ట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ 1861 ఉంది కదా. ఎస్, దాని కింద. ఓకే. రైట్. మరి విడో రీమ్యారేజ్ యాక్ట్ కూడా 1856లో ఈయన టైంలోనే తీసుకొచ్చారు. ఓకే. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ హ్యాడ్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ ఇన్ ద రివాల్ట్ ఆఫ్ 1857? యాక్టివ్లీ.
నానాసాహెబ్ ఎస్ పాల్గొన్నాడు. కాన్పూర్లా అజిముల్లా ఖాన్ తాంతియా తోపేతో కలిసి పాల్గొన్నాడు. ఎందుకు? ఆయన పెన్షన్ ఇచ్చుడు ఆపేసారు డాక్టరీన్ ఆఫ్ ల్యాప్సీ కింద. రైట్. బాజీరావు టు లాస్ట్ పేష్వా యొక్క వారసుడు కదా, అంటే వారసుడు అంటే కన్న కొడుకే అయి ఉండాల్సిన అవసరం లేదు, పెంచుకున్న కొడుకు కూడా కావచ్చు కదా. ఎస్, మరి దిస్ మ్యాన్ ఈజ్ అడాప్టెడ్ సన్ ఆఫ్ లాస్ట్ పేష్వా బాజీరావు టు. ఓకే, సో నానా సాహెబ్ హీ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్. బేగం హజరత్ మహల్ వాజిద్ అలీ షా భార్య, మరి ఈమె కూడా పార్టిసిపేట్ చేసింది. ఎస్, మౌల్వి అహ్మదుల్లా ఫైజాబాద్ కా మవాద్ అని ఇందాక చెప్పాను కదా, ఎస్ ఈయన పార్టిసిపేట్ చేశాడు. బేగం జీనత్ మహల్ ఈమె కూడా పార్టిసిపేట్ చేసిందా? మనకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ మోర్ దాన్ వన్ ఆఫ్ ద ఎబో అండి, మోర్ దాన్ వన్ ఆఫ్ ద ఎబో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద రివాల్ట్ ఆఫ్ 1857? 1857 రివాల్ట్ అనేది మనం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ల్యాక్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ. ఇది ఇదా కాదు కదా, ఎందుకంటే 1857 రివాల్ట్లో హిందూ ముస్లిం యూనిటీ అనేది చాలా గొప్పగా ఉండేదండి. ఓకే, సో ఇది కాదు. ల్యాక్ ఆఫ్ కామన్ స్ట్రాటజీ అండ్ సెంట్రల్ ఆర్గనైజేషన్. ఎస్, ఇది అవుతే కరెక్ట్. ఎందుకంటే ఎక్కడదక్కడ వాళ్ళు సొంత స్ట్రాటజీలు వేసుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేసి యుద్ధాలు చేశారు. ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటూ పెద్దగా ఏం లేకుండా, అంటే బహదూర్ షా జఫర్ జస్ట్ టిట్యులర్ హెడ్ లాగా ఉండే కానీ ఆయనకేం పవర్లు ఉండేవి కాదు. కాన్పూరా తాంతియా తోపే మన నానాసాహెబ్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. ఝాన్సీయా ఈమె చేసుకుంటుంది, ఆడదాడ సపరేట్. ఝాన్సీ లక్ష్మీబాయి గారు చేసుకుంటారు. బేగం హజరత్ మహల్ లక్నోలో చేసుకుంటుంది. అట్లా ఎవరిదాలు చేసుకున్నారు కానీ ఒక కామన్ స్ట్రాటజీ లేకుండే. అది ఒక మెయిన్ రీజన్ అని చెప్పి అంటారు మన హిస్టోరియన్స్. ఓకే, ఇట్స్ ఎఫెక్ట్ వాజ్ విత్ ఇన్ ఎ లిమిటెడ్ ఏరియా. ఎస్, లిమిటెడ్ ఏరియాలో ఉంది కాబట్టే ఫెయిల్యూర్ అయిందా? కాదు. నాన్ పార్టిసిపేషన్ ఆఫ్ ద ల్యాండ్స్. ఎస్, ఇది కూడా ఒక రీజనే, బట్ మెయిన్ కాజ్ మాత్రం కాదండి. ఇవి రెండు ఒక రీజన్సే కానీ మెయిన్ కాజ్ మాత్రం కాదు. లాక్ ఆఫ్ కామన్ స్ట్రాటజీ అండ్ సెంట్రల్ ఆర్గనైజేషన్ లేకపోవడం అనేది మేజర్ రీజన్. ఓకే, ఆల్ ద గ్రూప్స్, ఇప్పుడు రాజులు, ల్యాండ్ లార్డ్స్, లేకపోతే హిందూ కన్జర్వేటివ్ క్లాసెస్, పీజెంట్స్, ఆర్టిజన్స్, ఇలా ఎవరిదాలు పాల్గొన్నారు కానీ వాళ్ళకు సపరేట్ రీజన్స్ ఉండే. అంతేగాని నేషనలిజం, ఇండియన్ నేషనలిజం అనే ఒక ఫీలింగ్ లేకుండే. మాది పోయింది, మేము అది దక్కించుకోవాలా, అది దక్కించుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళు ఓడిపోవాలా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలా, అంతే. అక్కడ వరకే. సపరేట్గా ఇండియన్ నేషనలిజం అనే ఫీలింగు లేకపోతే ఒక క్లియర్ విజన్ అనేది లేకుండే. అది ఒక మేజర్ రీజన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ కాల్డ్ ద రివాల్ట్ ఆఫ్ 1857 ఏ కాన్స్పిరసీ? 1857 రివాల్ట్ని కాన్స్పిరసీ అని చెప్పి అన్నది ఎవరు? ఆప్షన్ ఏ జేమ్స్ ఓట్రామ్ అండ్ డబ్ల్యూ టేలర్, సర్ జాన్ లారెన్స్, టిఆర్ హోమ్స్. ఎవరన్నారు? సో బేసిక్గా అన్నది జేమ్స్ ఓట్రామ్ అండ్ డబ్ల్యూ టేలర్ అండి. దే కాల్డ్ దిస్ యాజ్ ఏ హిందూ ముస్లిం కాన్స్పిరసీ. దే కాల్డ్ దిస్ యాజ్ హిందూ ముస్లిం కాన్స్పిరసీ. ఓకే, ముఖ్యంగా ముస్లిమ్స్ వాళ్ళు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ దక్కించుకోవడం కోసము హిందువుల యొక్క ప్రాబ్లమ్స్ని, వాళ్ళకు ఉన్న సమస్యల్ని, బ్రిటిషర్స్తో ఉన్న సమస్యల్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని కలుపుకొని ముస్లింలే కుట్ర చేశారు అని చెప్పి జేమ్స్ ఔట్రామ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఓకే, రైట్. బ్రిటిషర్స్ డిఫరెంట్ అభిప్రాయాలు వ్యక్తం చేశారండి. ఈ అభిప్రాయాలు కూడా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏమని, ఏ బ్రిటిషర్ ఏమన్నాడు దీనికి సంబంధించిన విషయం మీద అనేది మనకు ఇంపార్టెంట్ అవుతుందండి. జీబీ మ్యాలిసన్ అని ఒక వ్యక్తి ఉంటుండే. జీబీ మ్యాలిసన్, హీ కాల్డ్ ద రివాల్ట్ ఆఫ్ 1857 యాజ్ ఏ జస్ట్ ఏ మియర్ మ్యూటనీ. ఒక మ్యూటనీ అన్నాడు. మ్యూటనీ అంటే ఏంటి? ఇది జస్ట్ ఆర్మీలో సోల్జర్స్ వాళ్ళ సుపీరియర్స్ పైన చేసిన ఒక రివాల్ట్ అని చెప్పి ఆయన ఇండియన్ మ్యూటనీ అని చెప్పి ఒక పుస్తకం కూడా రాసిండంట, ఇండియన్ మ్యూటనీ. అదే టిఆర్ హోమ్స్ అని చెప్పి ఒకతను ఉంటుండే, టిఆర్ హోమ్స్. ఈయన ఏం చెప్పిండు? హీ డిస్క్రైబ్ దిస్ యాజ్ ఎ స్ట్రగుల్ బిట్వీన్ సివిలైజేషన్, అంటే బ్రిటిష్ వాళ్ళ సివిలైజేషన్ అంట, మరి అండ్ బార్బరిజం, అంటే మనది బార్బరిజం అంట. ఓకే, వీళ్ళిద్దరి ఇట్ వాజ్ ఎ స్ట్రగుల్ బిట్వీన్
సివిలైజేషన్ అండ్ బార్బారిజం అని చెప్పి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎల్ఈఆర్ రీస్ అని ఒకతను ఉంటాడు. హీ సెడ్ దట్ ఇట్ వాజ్ ఎ ఫెనాటిక్ వార్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. మరి మన ఇండియన్ హిస్టోరియన్స్ ఏమన్నారు? విడి సవార్కర్ ఏమో దీన్ని ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని. అలాగే దాని మీద పుస్తకం కూడా రాసిండి, ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని. మరి ఆర్సి మజుందర్, ఎస్ఎన్ సేన్, ద అఫీషియల్ హిస్టోరియన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్ఎన్ సేన్ దీనికి 1857 సంబంధించిన విషయాల మీద, చరిత్రకు సంబంధించిన విషయాల మీద గవర్నమెంట్ అఫీషియల్ హిస్టోరియన్స్ ఉంటారు కదా. ఎస్, మరి దీనికి ఎస్ఎన్ సేన్ అంటే సురేంద్రనాథ్ సేన్ అండి. ఎస్ఎన్ సేన్, ఈయన బుక్ 1857, ఈయన బుక్ పేరే 1857. ఓకే, మరి ఆర్సి మజుందర్ ఉన్నాడు కదా, బెంగాల్కి సంబంధించిన నేషనలిస్ట్ హిస్టోరియన్ అంటారు ఈయనని. ఈయన ఒక బుక్ పబ్లిష్ చేసిండు, దాని పేరు ద సిపాయి మ్యూటినీ అండ్ రివాల్ట్ ఆఫ్ 1857 అనే ఒక పుస్తకాన్ని 1957లో రిలీజ్ చేసిండు. దాని గురించి ఈయన ఏం చెప్పిండంటే, ద సో కాల్డ్ ఫస్ట్ నేషనల్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857 ఈజ్ నైదర్ ఫస్ట్ నార్ నేషనల్ నార్ ఏ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, రైట్. మన దగ్గరనేమో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాము, బ్రిటిష్ వాళ్ళేమో ఇండియన్ మ్యూటినీ అని చెప్పి అంటారు. ఓకే, మరి మన ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏ, ఆప్షన్ ఏ. రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మోడర్న్ హిస్టోరియన్ హూ కాల్డ్ ద రివాల్ట్ ఆఫ్ 1857 యాజ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ ఎవరన్నారు? విడి సవార్కర్ అన్నది విడి సవార్కర్. ఇందాకే ఆర్సి మజుందర్ ఏమన్నాడో చెప్పాను కదా. ఎస్, ఇలా అన్నది విడి సవార్కర్. Now coming on to the next question. Consider assertion reasoning type. The first war of independence in 1857 failed to secure freedom from the British government. Correct statement A. Yes. B. A reason. The leadership of Bahadur Shah Zafar did not have popular support and most of the Indian rulers of important states shied away from the struggle. Yes. Bahadur Shah Zafar just titular ruler కదా ఆ టైంలో. ఎస్, మరి ఆయనకు పెద్దగా సపోర్ట్ ఏం లేకుండే. అలాగే ముఖ్యమైన రాజులు ఆ టైంలో నిజాం ఆఫ్ హైదరాబాదు, సింధియాస్, హోల్కర్స్, సిక్స్, ఇట్లా చాలా మంది దీనికి దూరంగా ఉన్నారు. మరి రెండు రీజన్స్ కరెక్టే. సో వీ క్యాన్ సే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మరి ఇండియన్ రూలర్ చాలా మంది దూరం ఉండడము, లీడర్ అయిన బహదూర్ షా జఫర్ దగ్గర పెద్ద మ్యాటర్ లేకపోవడం వల్ల మనము బ్రిటిష్ వాళ్ళని ఓడిపోయలేకపోయినాం. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ. A is the correct answer. Yes. Now coming on to the next question. Indian nationalism in the middle of 19th century. Indian nationalism in the middle of 19th century was in embryonic stage. Was a historian with regard to the fact. This middle and middle gaadu. In the middle of the 19th century was in embryonic stage. అని చెప్పి అన్నది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరు ఇలా అన్నది? ఆర్సి మజుందర్, ఎస్ఎన్ సేనా, ఇండియన్ హిస్టోరియన్స్ అన్నాడు. సారీ, వాజ్ ఏ హిస్టోరియన్ అన్నాడు. సర్ జేమ్స్ అవుట్రామ్ అండ్ టైలరా, టిఆర్ హోమ్స్ అండ్ రేసా, జాన్ లారెన్స్ అండ్ సీల్సా. ఇండియన్ నేషనలిజం గురించి మన వాళ్ళే మాట్లాడతారు కాబట్టి ఆర్సి మజుందర్ అండ్ ఎస్ఎన్ సేనా ద కరెక్ట్ ఆన్సర్ అండి. 19th సెంచరీలో ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే అప్పుడే కడుపులో ఉంది, ఇంకా బయటకు రాలేదు. ఓకే, so answer is now coming on to the next question. The statement the so called first national war of independence was neither first nor national nor a war of independence. ఇది అన్నది ఎవరు అంటున్నాడు. ఇది ఆల్రెడీ 2-3 సార్లు చెప్పుకున్నాం కదా. ఎస్, మరి ఆన్సర్ ఏంటి? ఆర్సి మజుందర్ ఫ్రమ్ బెంగాల్. ఆయన రాసిన బుక్ ఏంటి మరి? స్టేట్మెంట్ ఓకే. ఆయన రాసిన బుక్ ద సిపాయి మ్యూటనీ అండ్ రివాల్ట్ ఆఫ్ 1857 అనే బుక్లో ఆయన ఈ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సెప్షన్స్
ఈజ్ ట్రూ అబౌట్ ద రివాల్ట్ ఆఫ్ 1857? ఆప్షన్ ఏ, ఇండియన్ హిస్టోరియన్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ ఇండియన్ మ్యూటరీ. ఇట్లా అన్నారా మన వాళ్ళు? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్లా అన్నారు, లేకపోతే నార్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్లా అన్నారు, కానీ మ్యూటరీ అని మన వాళ్ళు ఎప్పుడూ అనలేదు. సో ఇది తప్పు, అది ఇంగ్లీష్ హిస్టోరియన్స్ అంటారు అట్లా. బ్రిటిష్ హిస్టోరియన్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇది కూడా కరెక్ట్, తప్పు. ఇది ఈడ రావాలి, ఇది ఆడ రావాలి. ఓకే, నెక్స్ట్. ఇట్ గేవ్ ఏ డెత్ బ్లో టు ద సిస్టమ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్ ఇన్ ఇండియా. ఎస్, ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ క్రౌన్ మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూల్ని రద్దు చేసి వాళ్ళే సొంతంగా రూల్ చేయడం స్టార్ట్ చేశారు కదా. ఓకే, ఇది థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ వాస్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఇన్ ఇండియా అంట. అట్లేం లేదండి, ఏదో కొంచెం చేంజెస్ చేసారు, కానీ అంత మొత్తం చేంజ్ అయిపోయింది అనేంత ఏమి లేదు. బ్రిటిష్ క్వీన్ హాజ్ అజ్యూమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ హర్ హ్యాండ్ అనేది కరెక్ట్ అవుతుందండి. మెయిన్గా 1857 రిజల్ట్ వార్ అయిపోయిన తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఈ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ అనేది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి క్వీన్ చేతిలోకి మారడం జరిగింది. మరి అప్పటి వరకు గవర్నర్ జనరల్గా ఉన్న డెసిగ్నేషన్ వైస్రాయ్ అయింది. మరి అప్పటి వరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని లండన్ ఉంటుండే కదా. ఎస్, వాటిని రద్దు చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాజ్ అపాయింటెడ్. మరి జనరల్గా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా హీ యూస్ టు బి క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఇన్ ఇంగ్లాండ్ క్యాబినెట్లో మినిస్టర్ ఉన్న వ్యక్తినే ఇక్కడ ఉంచేవాళ్ళు బేసికలీ. మరి ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ స్టాన్లే. ఓకే, మరి దాని తర్వాత కొన్ని లెజిస్లేషన్స్ కూడా పాస్ చేసిరు అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని కొంచెం చేంజ్ చేయడానికి. ఓకే, రైట్. సో అండ్ హిందూ ముస్లిం యూనిటీకి భయపడి విడగొట్టి గెలవడం అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. హిందూ ముస్లిమ్స్ మళ్ళీ దగ్గర కాకుండా పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ అనే కాన్సెప్ట్ని వీళ్ళు మన రెండు రిలీజియన్స్ మధ్యలో బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఈ 1857 వార్ తర్వాతని. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్స్ వేర్ అష్యూర్డ్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ ద డిక్లరేషన్ బై క్వీన్ విక్టోరియా ఇన్ 1858. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అష్యూరెన్సెస్ వాజ్ ఫుల్ఫిల్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్? చాలా హామీలు ఇచ్చారు 1858లో క్వీన్ విక్టోరియా డిక్లరేషన్లో, చాలా ఇచ్చారు కదా. మరి అందులో ఏమేమి నిలిచిపెట్టుకున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. పాలసీ ఆఫ్ అనెక్సేషన్ విల్ బి అబాండెండ్ అన్నారు. పాలసీ ఆఫ్ అనెక్సేషన్ విల్ బి అబాండెండ్ అన్నారు. చేశారా? ఎస్, చేశారు. దాని తర్వాత 1857, 1858 తర్వాత మళ్ళీ కొత్తగా ఏమి అనెక్సేషన్ చేయలేదు కదా. ఎస్, అందుకే మన నిజాం ఆఫ్ హైదరాబాద్ బతికిపోయాడు. స్టేటస్ క్యూ ఆఫ్ ద నేటివ్ రూలర్స్ విల్ బి మెయింటైన్డ్. ఎస్, అలాగే ఇప్పటివరకు నేటివ్ రూలర్స్ ఎట్లున్నారో అదే మెయింటైన్ చేస్తామన్నారు. మరి మన నిజాం రాజ్యం అట్లనే ఉండిపోయింది. ఓకే, నిజాం రాజ్యం గురించి కాదు వీళ్ళు చెప్పేది, వేరే వాళ్ళ గురించి. నెక్స్ట్, ఈక్వల్ ట్రీట్మెంట్ వుడ్ బి గివెన్ టు ఆల్ సబ్జెక్ట్స్ ఇండియన్స్ అండ్ యూరోపియన్స్. ఇది కూడా హామీ ఇచ్చారు. చేసిరా? లేదు కదా. దెర్ వుడ్ బి నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద సోషల్ రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ ఇండియన్స్. హామీ అయితే ఇచ్చారు కానీ చెయ్యలేదు. ఓకే, బేసిక్గా అలహాబాద్ దర్బార్లో లార్డ్ క్యానింగ్ చాలా హామీలు ఇచ్చిండంట. అందులో ఒక్కదాన్ని మాత్రమే వాళ్ళు నిలుచుకోబెట్టుకోవడం జరిగింది. దట్ ఈస్ కాన్క్వెస్ట్ అండ్ అనెక్సేషన్ అనేది ఇక నుంచి ఉండదు అని చెప్పి. అలాగే రిలీజియస్ న్యూట్రాలిటీ, సెక్యులరిజం వీటి మీద కూడా హామీలు ఇచ్చారు. బట్ దాన్ని నిల్చోబెట్టుకోలేకపోయారు. అలాగే స్టేటస్ క్యూ ఆఫ్ నేటివ్ రూలర్స్ విల్ బి మెయింటైన్ అన్నారు కానీ చేంజెస్ కూడా చేసారు కొన్ని అవసరం ఉన్న దగ్గర. ఓకే, బట్ జస్ట్ ఈ అనెక్సేషన్ మాత్రం చేయలేదు. సో ఆన్సర్ ఈస్ ఏ అండి. ఆన్సర్ ఈస్ ఏ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి డౌట్ వస్తుంది, నేటివ్ రూలర్స్ స్టేటస్ క్యూ అలాగే ఉంచి ఉండొచ్చు అని చెప్పి, కానీ కొన్ని దగ్గర చేంజెస్ కూడా చేసారు అవసరాన్ని బట్టి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వేర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ క్వీన్ విక్టోరియాస్ ప్రొక్లమేషన్ 1858? యూపీఎస్సీ 2014 క్వశ్చన్. స్టేట్మెంట్ చూడండి. టు డిస్క్లెయిమ్ ఎనీ ఇంటెన్షన్ టు అనెక్స్ ద ఇండియన్ స్టేట్స్. ఎస్, తర్వాత మళ్ళీ అనెక్సేషన్ చెయ్యము అని చెప్పారు, మాకే ఇంటెన్షన్ లేదని అట్లనే ఉన్నారు. టు ప్లేస్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద బ్రిటిష్ క్రౌన్. ఎస్, అప్పటిదాకా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతులు ఉండే,
మన అప్పటి నుంచి బ్రిటిష్ కొనుగోలు చేతిలోకి వెళ్ళింది కదా. జస్ట్ టు రెగ్యులేట్ ఇన్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ ట్రేడ్ విత్ ఇండియా. ఇది చేసిర్రా? ఇలా ఏం చేయలేదండి. ఎందుకంటే రెగ్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉన్న ప్రాపర్టీస్, అసెట్స్ అన్నీ కూడా క్రౌన్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. ఆ కంపెనీ అప్పటి వరకు నిర్వహిస్తున్న బాధ్యతల్ని, వాళ్ళకున్న ట్రీటీస్ని, కాంట్రాక్ట్స్ని, వాళ్ళ ఆస్తుల్ని మొత్తం తీసేసుకున్నారు. కాబట్టి రెగ్యులేట్ అనే పదం రాదు ఇక్కడ. ఓకే, దే ఓన్డ్ ఈస్ట్ ఇండియాస్ కంపెనీస్ ట్రేడ్ విత్ ఇండియా అంటే కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది తప్పు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. Which of the following commission is associated with the army reorganization after the suppression of the revolt of 1857? 1857 రివాల్ట్ తర్వాత ఆర్మీని రీఆర్గనైజ్ చేశారు కదా. బెంగాల్లో 6:1 ఉన్న సిపాయిస్ టు యూరోపియన్ సోల్జర్స్ యొక్క రేషియోని 3:1కి 2:1కి, మరి బాంబేలో అండ్ మద్రాస్లో 3:1కి చేంజ్ చేశారు కదా. ఎస్, మరి అది దేని రికమెండేషన్స్ మీద అని చెప్పి అడుగుతున్నాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, పీల్ కమిషన్, హంటర్ కమిషన్, సైమన్ కమిషన్. ఆ టైంలో ఉన్నది పీల్ కమిషన్ ఒకటే కదా. ఎస్, సైమన్ కమిషన్ ఏమో 1920s, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మొత్తము 1935 తర్వాత, రైట్, 1940s అనుకుంటా. ఎస్, మరి ఇక మిగిలింది ఏంది? పీల్ కమిషన్ ఒకటే కదా. అంటే మీకు కొందరికి డౌట్ రావచ్చు, పీల్ కమిషన్ చదవలేం కదా అని. తర్వాత వస్తుందండి, మళ్ళీ మనము దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాం, పీల్ కమిషన్కి సంబంధించిన విషయం గురించి. ఓకే, మరి హంటర్ కమిషన్ ఎప్పుడు వస్తుంది? ఇది 1882లో, ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం, తర్వాత కాలంలో వచ్చింది. మరి 1857లో ఉన్న ఏకైక కమిషన్ పీల్ కమిషనే కదా. ఎస్, దిస్ పీల్ కమిషన్ ఇస్ అసోసియేటెడ్, ఇది దేంతో అసోసియేట్ అయింది? దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఆర్మీ రీఆర్గనైజేషన్ ఆఫ్టర్ ద సప్రెషన్ ఆఫ్ రివాల్ట్స్ ఆఫ్ 1857. మరి ఏం చేసిరు ఈ పీల్ కమిషన్ ప్రకారం అంటే, ఆర్మీలో రెజిమెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం వింటాం, మద్రాస్ రెజిమెంట్, అస్సాం రెజిమెంట్, రాజ్పుటానా రైఫిల్స్, ఇట్లా పేర్లు పెట్టింటాం కదా. ఎస్, అప్పుడు దీన్ని డివైడ్ చేసింది వీళ్ళే. ఈ అప్పుడు పీల్ కమిషన్ ఎట్లా అవుతుండేనో దాని ద్వారానే డివైడ్ అయింది. ఆర్మీ వాజ్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్, ఆర్మీ అంటే ద రెజిమెంట్స్ ఆఫ్ ఆర్మీ, ఆర్మీలో రెజిమెంట్స్ ఉంటాయి కదా. ఇండియన్ ఆర్మీ రెజిమెంట్స్ was divided on basis of caste, community and religion. అప్పట్లో మహర్ రెజిమెంట్ అని కూడా ఉంటుండే, తర్వాత అబాలిష్ చేసేదాన్ని మహర్ రెజిమెంట్ అని, రైట్. సో మరి చూసుకుంటే మరి దిస్ పీల్ కమిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు హంటర్ కమిషన్ డౌట్, హంటర్ కమిషన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటారు. లార్డ్ రిప్పన్ ఉన్నప్పుడు 1882లో దాన్ని తీసుకొచ్చిండిన. ఇది దేనికోసం అంటే, ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది కదా, అది ప్రైవేటైజ్ చేయాలని చెప్పింది హంటర్ కమిషన్. ఓకే, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ని లోకల్ బాడీస్కి అప్పచెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. ప్రైమరీ చిన్న పిల్లలకు చదువు చెప్పడమే కదా, ప్రైమరీ వాళ్ళకి అప్పచెప్తేనే క్లారిటీగా ఉంటుంది. ఇంత పై నుంచి సెంట్రలైజ్డ్గా మనము హ్యాండిల్ చేయలేమని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు వుడ్స్ డిస్పాచ్ 1854లో ఇచ్చిన రికమెండేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళన్నింటినీ కూడా వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ వుడ్స్ డిస్పాచ్ని వీలైనంత తొందరగా అమలు చెయ్యండి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఇక సైమన్ కమిషన్ మనం ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మాట్లాడుకుందాం. ఓకే, రైట్, పెద్ద టాపిక్. సో ఇవన్నీ 1857 రివాల్ట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విచ్ హ్యావ్ బీన్ రెగ్యులర్లీ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి? 1857 రివాల్ట్ సందర్భంగా హిస్టోరియన్స్ అన్న మాటలు, వాళ్ళ కమెంట్స్, వాళ్ళు రాసిన బుక్స్, మరి ఆ టైంలో యుద్ధంలో ఎవరెవరు పాల్గొన్నారు ఆ విషయము, పాల్గొన్న రాజులు, ఆ రాజులు లేకపోతే జమీందారులు వాళ్ళ పేర్లు, అలాగే వీళ్ళని సప్రెస్ చేసిన బ్రిటిష్ ఆర్మీ కమాండర్స్, మరి ఆ 1857 రివాల్ట్ టైంలో ఉన్న గవర్నర్ జనరల్, దాని తర్వాత అయిన వైస్రాయి, మరి దీని తర్వాత ఏం చేంజెస్ చేసుకున్నారు, అలాగే లార్డ్ క్యానిన్ బ్రిటిష్కి సపోర్ట్ చేసిన లోకల్ రాజుల గురించి చెప్పిన స్టేట్మెంట్, ఇవన్నీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఆర్సి మజుందర్ చేసిన స్టేట్మెంట్స్, విడి సవార్కర్ బుక్, ఇవన్నీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి మోసం చేసిన రాజు ఎవరు? సింధియా. సపోర్ట్ చేయకుండా బ్రిటిషర్కి సపోర్ట్ చేసిన రాజు ఎవరు? సింధియా ఆఫ్ గ్వాలియర్.
గ్వాలియర్లో సింధియా రాజ్యవంశం. ఓకే, ఈ రాజవంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియానే ఇప్పుడు మనకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్. సెంట్రల్ గవర్నమెంట్లో సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన శాఖ మంత్రి ఉంటాడు కదా, మన ఏరోప్లేన్లు ఇవన్నిటికి సంబంధించి మెయింటైన్ చేసే ఆయన. ఎస్, ఆయనే ఈ జ్యోతిరాదిత్య సింధియా, ఈ సింధియా రాజవంశానికి చెందిన వారసుడు ఆయన. మళ్ళీ ఒకప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఉన్నారు కదా, ఆమె కూడా ఇదే సింధియా రాజవంశానికి చెందిన, వసుంధరా రాజే సింధియా అంటారు. ఎస్, ఆమె కూడా ఇదే రాజవంశానికి చెందిన వారసురాలు. ఓకే, రైట్. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద క్లాస్, ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ ఆల్సో డూ కమెంట్ అండ్ షేర్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.